ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థనా కార్యక్రమానికి ఆసక్తి వచ్చిన నాతోటి ఆత్మీయ సహోదర సహోదరులందరూ కూడా క్రీస్తు నామమున మీకు అందరికీ కూడా వందనములు. సర్వాధికారి అయిన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన కృపా కాపుదలతో మనల్ని నడిపిస్తూ ఆరోగ్యమును ఆయుష్కాలాన్ని దయచేసి ఈరోజు మరొకసారి దేవుని యొక్క మాటను మనం వినగలిగే భాగ్యాన్ని దేవుడు మనకు సహాయం చేస్తున్నందుకు తండ్రి దేవునికి స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశం ఏమంటే, పరలోకంలో మనము ధనమును కూర్చుకోవాలి, పరలోకంలో మనము ధనమును కూర్చుకోవాలి అనేటువంటి ఒక అంశమును మనము కొద్దిసేపు ఆలోచించేద్దామండి. పరలోకంలో మనం ధనము కూర్చుకోవాలనేటువంటి ఒక అంశాన్ని చూసేటప్పుడు ఈ మాటలు దేవునివి కాబట్టి దేవుడు ఈ విషయాన్ని తన గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి మనము ఈ అంశమును కొద్దిసేపు మనం ఆలోచించేద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ ఇలా తెలియజేస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 6వ అధ్యాయంలో 19వ వచనం మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభువు ఇలా తెలియజేశాడు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్నాడు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలిరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును అని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు అపోస్తులకి, ఆయన వెంబడించినటువంటి అపోస్తులకి, ఆయన్ని వెంబడిస్తూ ఉన్న జన సమూహానికి ఈ విషయాన్ని తెలియజేశాడు. క్రైస్తవులుగా క్రీస్తుని వెంబడించేటువంటి వారమైన మనము ఇదే ఆలోచన కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. అంటే భౌతికమైనటువంటి ధనం మీద దానిని వెంబడిస్తూ, దానిని వెంటాడుతూ, దానిని సంపాదన చేసుకోవడానికి మనం ప్రయాసపడినట్లయితే మన యొక్క హృదయము ఆ ధనం మీదే ఉంటుంది. కాబట్టి మనము దేవుని మీద మనం ఏం చేయలేమంటే ఆలోచన కలిగి ఉండలేము. అంటే దేవుడు తగిన సమయమున తగిన రీతిలో వారికి కావలసినటువంటి ఈవుల్ని దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడంటే సహాయం చేసేవాడుగా ఉన్నాడు. దేవుడు అనుగ్రహించేటువంటి ఆ ఈవుల్ని మనం పొందుకొని ఏం చేయాలంటే వాటితో తృప్తి పొందుతూ మనం జీవించేటువంటి ఏర్పాట్లో ముందుకు పోతూ ఉండాలి. అయితే ధనమే ముఖ్యము అనేటువంటి ఒక ఆలోచన, ధనాన్ని సంపాదన చేసుకొని అందరూ కూడా మరి ఈ లోకంలో సుఖంగా బ్రతుకుతున్నట్టుగా మనం కూడా సుఖంగా బ్రతకాలా అనేటువంటి ఒక ఆలోచన ఒకవేళ మనకు ఉన్నట్లయితే అది పరలోక రాజ్యానికి మనల్ని చేర్చదు అనేటువంటి ఒక విషయాన్ని మరి దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క గ్రంథం ఏం తెలియజేస్తుందంటే ఇక్కడ ధనాన్ని కూర్చుకున్నా కూడా పరలోకంలో ధనాన్ని కూర్చుకోకపోతే మనము మన యొక్క ఆత్మని ఏం చేయలేమంటే సంపాదన అంటే రక్షింప చేసుకోలేము. దేవుని యొక్క గ్రంథం ఇలా తెలియజేస్తుంది. ఈ మాటని మనం ఒకసారి చూద్దామండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే ఇలాగా తెలియజేశాడు. ఒకసారి మనం చూద్దాము. లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనించినట్లయితే, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోపమునకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనెను. ఒకని కలిమి విస్తరించడం వలన ఇక్కడ ఆ వ్యక్తి ధనాన్ని కూర్చుకోవడం వలన ఆ వ్యక్తికి ఏ లాభము లేదు. అంటే ఒకని కలిమి విస్తరించడం వలన ఆయన ఎక్కడ సంపాదన దేన్ని కోల్పోయేవాడుగా ఉన్నాడంటే పరలోకాన్ని కోల్పోయేవాడుగా ఉన్నాడు. భూమి మీద ఏమో కలిమిని విస్తరింప చేసుకోవచ్చు. అయితే భూమి మీద కలిమిని విస్తరింప చేసుకున్నంత మాత్రాన దేనిని పోగొట్టుకునేవాడుగా ఉన్నాడంటే దేవుని ఎడల ధనవంతుడు కాకోకుండా ఉండేటువంటి పరిస్థితిని పోగొట్టుకునేటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ ఎందుకు ఈ మాటను తెలియజేస్తున్నాడంటే 12వ అధ్యాయము 16వ వచనం మనం గమనించేటప్పుడు, లూకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనంలో ఒక ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమా ఉపమానము అని మనం గమనించేటప్పుడు, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఒక ధనవంతుని యొక్క భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు ఆ ధనవంతుడు అనుకున్నాడట, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని
నేను ఇలాగూ చేతును, నేను ఇలాగూ చేతును. ఏం చేస్తానంట 18వ వచనంలో, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నదని సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకొందునని అనుకొనెను. ఇక్కడ మనం గమనించేటప్పుడు దేవుని యొక్క గ్రంథం ఏం తెలియజేస్తుందంటే దేవుని ఎడల ధనవంతులు కావాలా. అయితే ఈ వ్యక్తి ఏం చేశారంటే భూమి మీద పంటను సమకూర్చుకున్నాడు. దేవుడే ఒక వ్యక్తికి వర్షం ఇవ్వకపోయినట్లయితే ఆ వ్యక్తి పంటను సమకూర్చుకోలేడు. దేవుడే విత్తనాన్ని ఇచ్చేవాడు. దేవుడు రైతు విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనాన్ని దేవుడు అభివృద్ధి చేయకపోతే ఆ వ్యక్తి ఏం చేయలేడంటే పంటను సమకూర్చుకోలేడు. కాబట్టి వర్షము దేవుడిచ్చేది, విత్తనము దేవుడిచ్చేది, భూమి దేవుడిది, నీరు దేవుడిదే. కాబట్టి విత్తనం వేసిన తర్వాత పెంచేది కూడా ఎవరంటే దేవుడే. బైబిల్ గ్రంథంలో మనకు ఒక వచనం ఉంది, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసిను, అభివృద్ధి కలుగు చేసేవాడు దేవుడే అని. కాబట్టి మానవుడు ఎంత ప్రయాసపడినా కూడా అభివృద్ధి ఎవరి వలన అంటే దేవుని వల్లనే. కాబట్టి ఇక్కడ ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే, ఈ ధనవంతుడు స్థలము చాలదు, సమకూర్చుకున్నటువంటి ఆ పంట విషయంలో నాకు స్థలము చాలదు, నేనేం చేస్తున్నానని అనుకుంటూ తనలో తాను ఆలోచన చేసుకుంటున్నాడు. 18వ వచనంలో నా కొట్లు విప్పి అంటున్నాడు. అంటే తనదట కొట్లు, తాను సంపాదించిన కొట్లు. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని అంటున్నాడు. ధాన్యము ఆయనదంట, కొట్లు ఆయనవి, సంపాదన ఆయనవి, ధాన్యము కూడా ఆయనదంట. నా ఆస్తిని సమకూర్చుకొని ఆస్తి కూడా ఆయనదనట. నా ప్రాణం కూడా ఆయనదనట. నా కొట్లు, తర్వాత ఏమంటున్నాడు, నా ధాన్యము, తర్వాత నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణము కూడా అయిందనట. నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందును అని అనుకుంటున్నాడు. అంటే అన్నీ నావే అనేటువంటి దృక్పథం కలిగి అన్నీ తనవే అన్నట్టుగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన భావించి, మరి కలిమి విస్తరించింది కాబట్టి ఆ కలిమిని బట్టి ఆయన అతిశయపడుతూ ఉన్నాడు. అంటే భూ సంబంధమైన సుఖాన్ని కోరేవాడుగా ఉన్నాడు. అయితే దేవుని యొక్క గ్రంథం ఏం తెలియజేస్తుందంటే ధాన్యము దేవుడిది, ప్రాణము దేవుడిది కదా. సమస్త ఈయన ఆశీర్వదించినటువంటి విధానం అంతా కూడా ఎవరిదంటే దేవుడిదే. కాబట్టి ఇలాంటి ఒక ఆలోచన కలిగినటువంటి వారు ఎక్కడ ధనాన్ని సమకూర్చుకోలేరంటే పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోలేరు. 20వ వచనం మనం గమనిస్తే అందుకు దేవుడు ఏమంటున్నాడు అంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ఇంతకుముందు మనము మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో చూసాం. అక్కడ క్రీస్తు ప్రభువు ఏమన్నాడంటే, ఇక్కడ దొంగలు కన్నం వేస్తారు కదా, ఇక్కడ చిమ్మట పడుతుంది, తర్వాత అది తుప్పు పడుతుంది అనేటువంటి విధానంతో యేసుక్రీస్తు ప్రభువు తెలియజేస్తారు. కాబట్టి ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నట్లయితే ఒక ధనవంతుడితో ధనం ఉందని చెప్పేసి అని ఏం చేసేవారుగా ఉన్నారంటే ఆ ఇంటిలో వచ్చి ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీసి ఆ ధనాన్ని చేపట్టుకొని తీసుకొని పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక మనిషి ప్రాణాన్ని తీయగలడు, దేవుడు కూడా మానవుల యొక్క ప్రాణం ఆయన చేతుల్లో ఉంది కాబట్టి దేవుడు కూడా ప్రాణాన్ని తీసుకోగలడు. ఇలాంటి యొక్క పరిస్థితి మనిషిది. అయితే ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే నా ఆస్తి, నా ధనము కదా, నా ప్రాణము అని తనకు తానుగా ఏం చేస్తున్నాడంటే ఇంకా అతిశయపడుతూ ఉన్నాడు. కాబట్టి ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి, అంటే ఆత్మ ఉంది మనిషిలో, ఆ ఆత్మకి అది మూలము, ఆస్తి మూలము కాదు, అంటే ఈ లోక సమృద్ధి మూలము కాదు. అట్లయితే ఎక్కడ ధనవంతుడు కావాలా అంటే 21వ వచనంలో 12వ అధ్యాయం 21వ వచనంలో దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండునని చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కావాలంట. దేవుని ఎడల ధనవంతుడు కావాలంటే ఏం చేయాలా? తాను దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఆశీర్వాదాన్ని తాను అనుభవిస్తూ ఇతరుల పట్ల అక్కర కలిగి ఏం చేయాలంటే సహాయం చేయాలా, అంటే దాన ధర్మం చేయాలా, లేకపోతే సత్క్రియలు చేయాలా, అంటే తనకు కలిగినటువంటి వాటిలో ఇంకొకరికి ఏం చేయాలంటే మరి సహాయము చేయాలా. అలాగ చేయడం వలన
తాను ఏం చేస్తాడంటే పరలోకంలో ధనాన్ని ఏం చేస్తాడో సమకూర్చుకుంటాడు. అంటే సత్క్రియ చేయడం వలన పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటాడే కానీ తనకు తానుగా తన కలిమి విస్తరించిందని చెప్పి తన ప్రాణం అని చెప్పేసి అని సుఖించుము, తినుము, త్రాగము అనేక సంవత్సరాలకైనటువంటి ఒక విధానము ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పరలోకంలో మనం ధనాన్ని సమకూర్చుకోవాలా. పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలని ఎవరు తెలియజేస్తున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నాడు. మరొక సంఘటన మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం కూడా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగ మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం మనం గమనిస్తే, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము అంటాడు. ఏమట? ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణము అంటే తన జీవమును, కొన్ని ట్రాన్స్లేషన్లో జీవం అని పెట్టడం జరిగింది, తన జీవమును పోగొట్టుకుంటే, అంటే జీవం దేనికి? ఆత్మకు జీవం కావాలా. తన జీవాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమీ ప్రయోజనము అంటాడు. అలాగైతే ఎక్కడ సంపాదన చేసుకోవాలా, ఎక్కడ ధనాన్ని సమకూర్చుకోవాలంటే పరలోకంలో దేవుని ఎడల ధనాన్ని సమకూర్చుకోవాలా. కాబట్టి ఇక్కడ ఎంత ధనము విస్తారంగా విస్తరించినా కూడా అది తన యొక్క జీవానికి అది మూలమో కాదు, అది ఆయన్ని కాపాడలేదు. కాబట్టి భౌతికమైనటువంటి ఈ ఆస్తి లేకపోతే భౌతికమైనటువంటి ధనము కావాలా, అయితే దేవుడు ఇస్తాడు. దాన్ని ఏం చేయాలంటే దానిని పొందుకున్న వారు ఇది నాకు దేవుడు ఇచ్చాడు, దీనిని పెట్టుకొని నేనేం చేయాలంటే నా జీవనోపాధిని ముందు కొనసాగించుకోవాలా. దీనివలన అనేకమైనటువంటి వారిని గుర్తించి అంటే ధర్మము అనేటువంటిది చేయాలా అనేటువంటి ఒక విధానము మరి కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంది. మరి అలా కాకపోయినట్లయితే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. మత్తయి సువార్త 19వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే ధనాన్ని, తనకున్నటువంటి కలిమిని ఒకరికి దానం చేయాలా, ఒకరికి ఇవ్వాలనేటువంటి మనసు కలిగి ఉండరు చాలామంది. అంటే పరలోకంలో మనం ధనాన్ని సమకూర్చుకోవాలంటే మనం కలిగిన వాటితో తృప్తి పొందుతూ ఆశించుకోకుండా ఏం చేయాలా, మనం ఏం చేయాలంటే దేవుని మహిమార్థంగా మనం జీవించాలా. మత్తయి సువార్త 19వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 16వ వచనం నుండి మనం గమనించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తిని గురించి తెలియజేస్తున్నాడు. ఆ వ్యక్తి ఇతరులకి పాలు ఇవ్వకోకుండా, ఇతరులకి అంటే సహాయం చేయకోకుండా ఉండేటువంటి స్థితి జీవాన్ని కోల్పోతాడు అనేటువంటి దాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఒక యవ్వనుడట, ఆ యవ్వనుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మొరపెడుతున్నాడు, ఇలాగ అడుగుతున్నాడు. 16వ వచనం, ఇదిగో ఒకడు ఆయన ఎదుకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవాలని ఆయనను అడిగాను. నిత్య జీవము ముఖ్యం మానవుడికి. ఆ నిత్య జీవం యొక్క ఆలోచన ఆ వ్యక్తికి ఉంది. కాబట్టి నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలా, ఏ మంచి కార్యము నేను చేయడానికి అని అడిగాడు. 17వ వచనంలో అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒకడే, నీవు జీవంలో ప్రవేశింపగోరినట్లా ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలివ్వద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయన అడిగాను. 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో ఉంటే ఆ 10 ఆజ్ఞలను కూడా అనుసరిస్తున్నాడంట ఈ వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగ ఆజ్ఞల్ని గైకోను అని చెప్పినప్పుడు వీటన్నిటిని నేను అనుసరిస్తూనే ఉన్నాను, ఇంకేమైనా కొదువు ఉన్నట్లయితే నాకు తెలియజేయమని యేసుక్రీస్తు ప్రభువారితో ఆయన తెలియజేశాడు ఆ యవనస్తుడు. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు, నీవు పరిపూర్ణ అవ్వుటకు కోరినెడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నువ్వు ధనాన్ని సమకూర్చుకోవాలంటే, నిత్యజీవం పొందుకోవాలంటే నీకు ఇప్పుడు ధనం ఉంది, నీ ధనాన్ని ఇతరులకు ఏం చెయ్యి, సహాయము చెయ్యి, బీదులకిమ్ము, నీ ఆస్తిని బీదులకిమ్ము అని తెలియచేయడం జరుగుతుంది. అంటే ఒకని కలిమి విస్తరించడం వలన వానికి ఏ ప్రయోజనం లేదు. ఒకడు తాను దేవుని కృప వలన ఆస్తిని సంపాదించుకొని సమకూర్చుకొని పెట్టుకోవడం వలన ఏ లాభమో లేదు. ఏం చేయాలండి, ఏం చేయాలని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుందంటే బాగా ఇవ్వాలా, ఇతరులకు ఏం చేయాలండి, కనికరం చూపించాలా, ఇతరుల పట్ల అతిథి సత్కారం చేయాలా, బీదులకు ఏం చేయాలా, సహాయము చేయాలా. ఆస్తి మీదనే తన
దృష్టి పెట్టుకొని ఆస్తి మీదనే తన యొక్క హృదయం పెట్టుకొని ఒకవేళ జీవించినట్లయితే ఆయన పరలోకాన్ని స్వతంత్రించుకోబోడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశాడు, నువ్వు ధనవంతుడివే, నువ్వు బీదులకి నీ ఆస్తిని ఇచ్చేసి నన్ను వెంబడించమని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏం చేశారంటే నిత్యజీవం కావాలని వచ్చాడు, కానీ నిత్యజీవాన్ని ఆయన ఏం చేశాడు, పోగొట్టుకునేటువంటి పరిస్థితిని ఆయన చేసుకున్నాడు. 22వ వచనం మనం గమనిస్తే, అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఎక్కడండి ధనాన్ని సమకూర్చుకోవాలా? పరలోకంలో. రాబోయే ఒక జీవితం ఉంది. ఆ రాబోయే జీవితంలో ఏం చేయాలంటే అక్కడ నీ ధనాన్ని సమకూర్చుకోవాలా. అలా కాకపోయినట్లయితే పరలోకము స్వతంత్రించుకోవడానికి అవకాశం లేదు. భూమి మీద ధనాన్ని కూర్చుకోకూడదు, పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలా. పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలంటే ఎవరి మీద? దేవుని మీద మనసు ఉండాలా. అంటే దేవుడు కావాలా, ధనము కావాలా అనుకున్నట్లయితే అక్కడ ఆ వ్యక్తి నష్టంలో ఉంటాడని క్రీస్తు ప్రభువారే తెలియజేశాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరుడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని అంటే ఆస్తికి, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరు. అంటే ధనవంతులై ఉన్నట్లయితే, ధనాన్ని సమృద్ధిగా దేవుని కృపతో పొందుకున్నట్లయితే ఆ వ్యక్తి ఎక్కడ ధనాన్ని సమకూర్చుకోవాలంటే పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలా. అంటే నీతి కార్యక్రమాలు చేయాలా, దాన ధర్మాలు చేయాలా, అంటే బీదల్ని కనికరించాలా. అలాగున ధనము పరలోకంలో ఏం చేయాలా? సమకూర్చుకోవాలా. అలా కాకోకుండా ఆస్తి మీద మాత్రమే అక్కర కలిగి ఆస్తిని సంపాదించుకుంటూ ఒకరికి దాన ధర్మం చేయకోకుండా, ఒకరికి సహాయం చేయకోకుండా ఒకవేళ ఆస్తి మీదనే మనసు ఉన్నట్లయితే అది నష్టము. ఎవరికైనా అలాంటి ఒక మనస్తత్వం ఉన్నట్లయితే దాన్ని చేసుకోవడం వలన ఆ వ్యక్తికి నష్టమని గ్రంథం తెలియజేస్తోంది. నేను ఒక వచనాన్ని నేను మీతో చూపిస్తానండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మనం తీసుకున్నట్లయితే 6వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 6వ అధ్యాయంలో ఇలా తెలియజేస్తోందండి. 7వ వచనము, మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోము, కాబట్టి అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. అలాగైతే దేవుడిచ్చినటువంటి వాటిలో ఏం చేయాలంటే తృప్తి పొందుతూ ఉండాలా. దేవుడిచ్చినటువంటి వాటిలో తృప్తి పొందుతూ ఉన్నట్లయితే మనము దేవునికి ఇష్టంగా నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా మనం పరలోకంలో ఆయన నీతి క్రియలు, అంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, ఇతరులకి మంచి మార్గాన్ని చూపించడం వలన, ఇతరులకి సువార్త ప్రకటించడం వలన, అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయడం వలన మనం పరలోకంలో ధనాన్ని కూర్చుకుంటాము. 9వ వచనం, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. ధనవంతులు అవడానికి ఇష్టపడేటువంటి వారు శోధనలు తెచ్చిపెట్టుకుంటారు, శ్రమలు తెచ్చిపెట్టుకునే వారుగా ఉన్నారు. అలాంటి స్థితి మనుషులను ఏం చేస్తుంది? నష్టంలోనికి నడిపిస్తుంది. ఎందుకనగా 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఒక ఎగ్జాంపుల్ కూడా పౌలు చెప్తాడు. ఏమనంటే, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి అంటాడు. అంటే విశ్వాసులు కూడా ఏమైనారట? ధనాన్ని ఆశించి, బహుమానాలను ఆశించి, కానుకలను ఆశించి, ఆస్తిని ఆశించి ఏం చేశారంటే దానిని వెంబడించి విశ్వాసం నుండి భ్రష్టులైపోయి దేవుడు అనుగ్రహించేటువంటి నిత్య జీవాన్ని ఏం చేశారంటే కోల్పోయారు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం ధనము ఎక్కడ సమకూర్చుకోవాలంటే పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలంటే ఏమి? కలిగిన వాటితో తృప్తి పొందుతూ ఏం చేయాలా? మనము దేవునికి ప్రియులుగా మనం నడుచుకోవాలా. ఎందుకంటే సమస్తమును అనుగ్రహించే దేవుడు అంటే దేవుడే. సమస్తమును అనుగ్రహించే దేవుడు నీకు ఒకవేళ నీ దేవుని యొక్క కృపతో నువ్వు ఒకవేళ ఈ ఆస్తి అనేటువంటి ఆ బహుమానాన్ని నువ్వు పొందుకున్నట్లయితే దానివల్ల నువ్వేం చేయాలంటే ఇతరులకి దానము చేసేటువంటి సత్క్రియలు చేసేవాడివై ఉండాలా. 6వ అధ్యాయం 17వ వచనంలో కూడా పౌలు ఇలా తెలియజేస్తాడు. ఇహమందు ధనవంతులైన వారు, అంటే ఇక్కడ ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ధనం ఉన్నట్లయితే గర్వం ఉంటుంది, గర్విష్ఠులు అవుతారు. ధనం ఉన్నట్లయితే వారు ఇతరులని లెక్క చేయరు, అంటే ఇతరులని తృణీకరిస్తారు, ఇతరులని నీచంగా చూస్తారు.
ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనం. అంటే ధనం ఎలాంటిదంటే స్థిరమైనది కాదు. ధనవంతుడుగా ఉంటాడు, అది ఆ వ్యక్తితో స్థిరంగా ఉంటుందనేటువంటి దానికి ఏ ఒక అగ్రిమెంట్ లేదండి. ఉంటుందా ఇంతో అనేదానికి చెప్పడానికి వీల్లేదు. అస్థిరమైనటువంటి ధనం అది. ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఉండకపోతుంది. అంటే ధనము ఒక చేతి నుండి మరొక చేతికి అదేం చేస్తుందంటే దాటుకునేటువంటిది. అంటే అలాంటి పరిస్థితి మానవుల పట్ల ఉంది. కాబట్టి అస్థిరమైన ధనమునందు నమ్మకం ఉంచుక ఏం చేయాలంట? సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మకం ఉంచాలా. తిమోతికి తెలియజేస్తున్నాడు పౌలు, ఇలాగ సంఘంలో నువ్వు ఆజ్ఞాపించు తిమోతి. ఏం చెప్పాలట? ఆజ్ఞాపించాలంట. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే మనం ఏం చేయాలంట? నమ్మకాన్ని ఉంచాలా. అలాగైతే ధనవంతులు ఏం చేయాలా? గర్విష్ఠులు కాకుండా వారికి ఉండేటువంటి వాటిలో ఇతరులకి దానం ఇచ్చినట్లయితే, ఇతరులకు సహాయం చేసినట్లయితే పరలోకంలో వారు ఏం చేస్తారో ధనాన్ని సమకూర్చుకుంటారు. ఇక్కడ ఒక మాట అంటాడు 18వ వచనంలో, వారు అంటే ధనవంతులు వాస్తవమైన జీవం వాస్తవమైన జీవం సంపాదించుకునే నిమిత్తం. వాస్తవమైన జీవం ఆస్తుంటే కాదండి. వాస్తవమైన జీవం ఎప్పుడంటే పరలోకంలో దేవుడు అనుగ్రహించేది. వారు అంటే ధనవంతులు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలం అంటే నిత్య జీవము పరలోకంలో. రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. ఇక్కడే వేసుకోవాలా మంచి పునాది. మేలు చేయువారును, సత్క్రియలోను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవాలని వారికి ఆజ్ఞాపించము. సంఘంలో ఇలా నువ్వు ప్రకటన చేయి. ధనవంతులు ఉన్నట్లయితే వారికి బుద్ధి చెప్పు. ధనవంతులు గర్విష్ఠులుగా ఉంటారు, వారికి బుద్ధి చెప్పు. ఇలాగ ఉండకూడదు, ఇలాగ ఉండాలని చెప్పి తిమోతి నువ్వు సేవ చేస్తున్న సంఘంలో నువ్వు వారికి తెలియజేయి అని అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే యవ్వన సువార్థికుడికి ఈ విషయాల్ని తెలియజేస్తున్నాడు. అలాగైతే మనము ఈ లోకంలో వేటిని వెంబడించాలా? వేటిని వెంబడించి సంపాదన చేసుకోవాలంటే ధనాన్ని కాదు. దేన్ని? ఇక్కడ చూద్దాం 11వ వచనం, 6వ అధ్యాయం 11వ వచనంలో, దైవజనుడా అంటే తిమోతి సువార్థికుడా, నీవైతే వేటిని ధనాన్ని అపేక్షించి పరిగెత్తొద్దు. నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. ఏవేవి మనతో కూడా వచ్చేవి? ఏవేవి నిన్ను నిత్య జీవానికి నడిపించేవి అంటే నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము, వీటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడము. కాబట్టి ఏవి సంపాదించుకోవాలనో వాటిని సంపాదించుకొని దేని మీద మనసు ఉంచాలనో దాని మీద మనసు ఉంచుతూ మనము కలిగిన వాటితో మనం తృప్తి పొంది బ్రతకాల. 6వ వచనంలో ఏమంటాడు? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి, సంతృప్తితో మనము జీవించాల్సిన అవసరము ఉంది. దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తూ ఉంది, పరలోకంలో నువ్వు ధనాన్ని సమకూర్చుకో. ఎందుకంటే అక్కడ దొంగ కన్నం వేయడు, దొంగలేడు, అక్కడ తుప్పు పట్టదు కదా, అక్కడ చిమ్మట పట్టదు. కాబట్టి నీ ఆస్తి నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయమో అక్కడే ఉంటుందని క్రీస్తు ప్రభువారు తెలియజేశాడు. కాబట్టి మనము పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలా. ఒకడు దేవుని ఎడల ధనవంతుడు కాక తన మటుకే తను ధనవంతుడుగా అయినట్లయితే ఆ వ్యక్తి జీవాన్ని కోల్పోయేవాడుగా ఉంటాడని దేవుని యొక్క గ్రంథము తెలియజేస్తూ ఉంది. హిబ్రీలకు రాసిన పత్రిక మనం ఒకసారి తీసుకున్నట్లయితే, హిబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 5వ వచనంలో దేవుని యొక్క గ్రంథం ఇలా తెలియజేస్తుంది, ధనాపేక్ష లేని వారై అంటే ధనాన్ని అపేక్షించేవారుగా కాక ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు. ఎందుకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండాలంట? ధనాపేక్ష లేని వారై అంటే దేవుడు మనకు అభయాన్ని ఇస్తున్నాడు. ఏమని? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. ఎవరు చెప్తున్నారు? నేను నీకు సహాయకరంగా ఉంటాను, నేను విడువను, నేను ఎడబాయనని దేవుడే చెప్తున్నాడు. కాబట్టి ఆయన తగిన రీతిలో మనకు సహాయం చేసుకుంటూ పోతాడు. కాబట్టి ఎవరికి ఏది కావాలనో, ఎప్పుడు ఏది కావాలనో అవి వాటిని వారికి ఇస్తూ ఆయన వారిని సంరక్షిస్తూ పోతాడు. కాబట్టి ధనాన్ని అపేక్షించి, ఆస్తి ఐశ్వర్యాలను అపేక్షించి వాటిని పొందుకోవడానికి పరిగెత్తినట్లయితే నిత్య జీవాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఈ భూమి మీద ఉంది. నిత్య జీవం కావాలంటే ఏం చేయాలా అంటే నీతి కార్యక్రమాలు చేయాలా.
నీకు ఒకవేళ నీకు కలిగిన వాటితో ఇంకొకరికి కూడా సహాయము చేయాలా. అలాగా కార్యక్రమాలు చేసుకుంటూ పోయినట్లయితే పరలోకాన్ని స్వతంత్రించుకుంటాము. లేకపోయినట్లయితే ఇక్కడ ఉండేటువంటి ఆస్తిని, ఇక్కడ ఉండేటువంటి కలిమిని ఆశించి పోయినట్లయితే మనం ఎక్కువగా నష్టానికి గురవడానికి అవకాశం ఉంది, నిత్య జీవాన్ని కోల్పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అనేకమైనటువంటి విధానంతో దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తుంది, నీ ఆస్తి ఎక్కడ ఉండాలంటే పరలోకంలో ఉండాలా, నీ ధనం ఎక్కడ ఉండాలంటే పరలోకంలో ఉండాలా. పరలోకంలో మనం ధనాన్ని సమకూర్చుకోవాలంటే దైవ సంబంధమైన కార్యక్రమాల్లో మనం పాలిభాగస్తులు అవుతూ, ఆత్మ సంబంధమైన కార్యక్రమాలను మనం చేస్తూ, ఇతరుల్ని ప్రేమిస్తూ, ఇతరుల్ని గౌరవిస్తూ, ఇతరులకు మనం సహాయం చేసేటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే ధనాన్ని మనం ఏం చేస్తామో సమకూర్చుకునేవారుగా ఉంటాము. దేవుని చిత్తమైతే ఇంకొకసారి ఈ సంగతిని నేను మీ దగ్గర పంచుకుంటాను. క్రీస్తునందు అందరికీ కూడా వందనాలు.